హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన దరఖాస్తుల జోరు పరీక్షకు రారు అంటూ వచ్చినటువంటి ఆర్టికల్ని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి అంటూ ఇచ్చారు. ఉద్యోగ ప్రకటనల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు. నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు. వందల్లో ఉద్యోగాలు, లక్షల్లో దరఖాస్తులతో తీవ్ర పోటీ. సుదీర్ఘంగా సాగే భర్తీ ప్రక్రియ. పరీక్షల వాయిదాలతో అభ్యర్థుల్లో నిరుత్సాహం. దీనితో అర్హత పరీక్షలకు పెద్ద సంఖ్యలో గైర్హాజరవుతున్న అభ్యర్థులు. గత ఏడాది జరిగిన గ్రూప్ 4 పరీక్షలకు హాజరు 80.20%. ఇక ఈ ఏడాది జరిగినటువంటి గ్రూప్ 2 పరీక్షలకు హాజరైంది 45% మాత్రమే. ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి అంటూ మనకు సాక్షి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో గురించి చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. వందల్లో పోస్టులుంటే లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షలకు గైర్హాజరవుతున్నారు. ఏళ్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఎదురు చూస్తూ సన్నద్ధమవుతున్న వారు కూడా ఇందులో ఉంటున్నారు. కనీసం హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకోని వారు ఉన్నారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనే ఆందోళనతో కొందరు పరీక్షలకు దూరం అవుతూ ఉండగా, నోటిఫికేషన్ నాటి నుంచి అర్హత పరీక్షలు పూర్తయ్యే నాటికి సుదీర్ఘకాలం పడుతూ ఉండటం, కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతూ ఉండటం, ఆలోగా దరఖాస్తుదారులు ఏదో ఓ ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి దీనికి కారణంగా నిలుస్తున్నాయి. అత్యంత కీలకమైన కొలువులుగా భావించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇంకా గ్రూప్ 4 ఉద్యోగాల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇలాగే ఉండడం గమనార్హం అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ సాగదీతలు వాయిదాలతో అంటించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 11,000 గ్రూప్ ఉద్యోగాల భర్తీ కోసం 2022 పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు జారీ చేసింది. 2022 ఏప్రిల్లో 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా, 2 సార్లు ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించాక ఆ నోటిఫికేషన్ రద్దయింది. దాని స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో 563 పోస్టులతో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిని కొనసాగిస్తూనే కొత్త అభ్యర్థుల నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు రెండున్నరేళ్ల పాటు సాగిన ఈ గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు చేరింది. ఇక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా 2022 డిసెంబర్లో వెలువడ్డాయి. గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇటీవలే పూర్తి కాగా గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఇందులో గ్రూప్ 2 అర్హత పరీక్షలు 3 సార్లు వాయిదా పడగా, గ్రూప్ 3 పరీక్షలు 2 సార్లు వాయిదా పడ్డాయి. ఇలా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఏళ్ల తరబడి సాగుతూ ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం తగ్గిపోతుందని, వాటి కోసం వేచి చూసే బదులుగా ప్రత్యామ్నాయ ఉద్యోగాల వైపు చూస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక హాజరు శాతం క్రమంగా పతనం అంటూ కూడా ఇచ్చారు. గత ఏడాది జూలైలో గ్రూప్ 4 పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 2 సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, హాజరైన వారు సుమారు 7.5 లక్షల మంది మాత్రమే. అంటే 80% మందే పరీక్షలు రాశారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైన వారు 74%. ప్రిలిమినరీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున, మెయిన్స్కు 31,403 మందిని కమిషన్ ఎంపిక చేసింది. బాగా ప్రిపేర్ అయిన వారే మెయిన్స్కు ఎంపికవుతారు. అలాంటి మెయిన్స్కు కూడా 67.17% మంది హాజరవ్వడం గమనార్హం. గ్రూప్ 3 పరీక్షలకు కేవలం 50.24% మంది, గ్రూప్ 2 పరీక్షలకు మరీ తక్కువగా 45.57% హాజరయ్యారు అంటించారు. సో ఇక్కడ మనకైతే టీజీపీఎస్సీ భర్తీ చేసిన గ్రూప్స్ పోస్టులు ఇవి అంటించారు. గ్రూప్ 1లో 563, గ్రూప్ 2లో 783, గ్రూప్ 3లో
1388, గ్రూప్ 4లో 8180. సో, ఈ విధంగా అయితే భర్తీ చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా గ్రూప్స్ పరీక్షలకు దరఖాస్తులు, హాజరు శాతం తీరు ఏ విధంగా ఉంది అంటూ కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 4కు సంబంధించి. సో, ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా మనకిక్కడ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మారాలి అంటూ మనకు ఇక్కడ అబ్దుల్ కరీం వీరు సీనియర్ ఫ్యాకల్టీ హైదరాబాద్ నుంచి వీరైతే కోరినట్లుగా అయితే ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆశాజనకంగా ఉండడం లేదు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉంటున్నా క్రమం తప్పకుండా భర్తీ చేయడం లేదు. ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులు నిరాశలో కూరుకుపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు జారీ చేశాక పరీక్షల నిర్వహణ వాయిదాలతో సుదీర్ఘ జాప్యం జరుగుతోంది. దరఖాస్తు చేసిన వారు పరీక్షల నాటికి ఇతర ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. దీనితో దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉండగా హాజరు అంతంత మాత్రంగానే ఉంటోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తూ భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలి అంటూ సో వీరైతే ఈ విధంగా కోరారు. అదేవిధంగా కాలయాపన వల్లే ఆసక్తి చూపడం లేదు అంటూ మనకు ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తీవ్ర కాలయాపన జరుగుతోంది. గతంలో ప్రైవేట్ సెక్టార్లో అవకాశాలు తక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని సన్నద్ధమయ్యేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక ఉద్యోగం కాకుంటే మరో ఉద్యోగం వైపు పరిగెత్తాల్సి వస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వస్తున్న దరఖాస్తుల సంఖ్యతో పోలిస్తే పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య భారీగా తగ్గుతోంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ప్రభుత్వ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేస్తున్నారు. పరీక్షల నాటికి వారి లక్ష్యాలు మారిపోతున్నాయి అంటూ భవానీ శంకర్ కోడాలి వీరు నిపుణులు కెరీర్ గైడ్కు సంబంధించి సో వీరు ఈ విధంగా కోరినట్లుగా అయితే ఇచ్చారు. సో మనకైతే ఈ విధంగా దరఖాస్తుల జోరు పరీక్షకు రారు అంటూ సాక్షి పేపర్లో అయితే ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.